హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజెస్సి వ్లాగ్స్. ఈరోజు అయితే ఇడ్లీ కారం పొడిని చూపించబోతున్నాను. దీన్ని నల్ల కారం కూడా అంటారండి. ఇది వేడి వేడి ఇడ్లీలోకి, దోశలోకి, రైస్లోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ కారం చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎండుమిర్చి 10 నుంచి 15, ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్స్, మెంతులు 1/4 టీ స్పూన్, కొద్దిగా కరివేపాకు, రుచికి తగినంత ఉప్పు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు, వెల్లుల్లి 5 నుంచి 7 రెబ్బలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన ఎండుమిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు వేసుకొని సగం వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా సగం వేగా 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1/4 టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకొని 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, చింతపండు వేసుకొని మరో 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇలా చల్లారాక ఒక మిక్సీ జార్లో వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు, సాల్ట్ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. అంతే, మన ఇడ్లీ కారం పొడి రెడీ అండి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ టేస్ట్ చాలా సూపర్గా. మిక్సీ జార్లో వేసాక కొంచెం వేడిగా ఉంటుంది కదా, అది చల్లారాక ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకోండి. 2 మంత్స్ వరకు బాగుంటుంది. ఇడ్లీ, దోశలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.